హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ సందీప్ని. నేనైతే చాలా బాగున్నాను. ఈ మధ్యన అయితే పుచ్చకాయలు తెచ్చుకొని పుచ్చకాయలు అయితే తిన్నాము. వాటిలో విత్తనాలు వచ్చి ఇంటి చుట్టూరు వేసాము. వాటిలో ఒక చెట్లు అయితే ఒక కాయ అయితే పెద్ద కాయ అయితే వచ్చినది. దాన్ని ఇప్పుడు కోసి ఎలా ఉందో టేస్ట్ అయితే మీకు చెప్పబోతున్నాము. నేను మా అమ్మ అయితే వెళ్ళి కోస్తున్నాము. వచ్చేయండి. ఓకే, కోసమా? ఓకే, కాయ అయితే కోసేసినాము. ఎలా ఉందో చూసారా? ఇప్పుడైతే కోసుకుందండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పబోతున్నాము. వచ్చేయండి. సో ఓకే, పండున్నది ఆల్మోస్ట్. జస్ట్ ఇంకొక 10 డేస్ ఏంటి బాగా, ఒక 10 డేస్ అయితే బాగా పండు ఉండేదేమో. మేము ఏదో కోసేసాం. ఎలా టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాం. ఓకేనా? ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను. చాలా బాగుంది, తీయగా ఉంది. మన ఇంటికాడ పండింది కాబట్టి చాలా తీయగా ఉంది. ఎరువులు అనేవి ఏమి వేయట్లేదు కదా ఎక్కువ. పొలాల్లో అయితే పురుగు మందులు కొడతారు ఎక్కువ. మనమైతే ఏం వేయట్లేదు కాబట్టి సూపర్ టేస్ట్లో ఉంది. చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇంటికాడ పుచ్చకాయ చెట్లు వేసుకొని మీరు కూడా ఎప్పుడైనా తినుంటే ఒకసారి కామెంట్ అయితే చేసేయండి. ఇప్పుడు మా అమ్మ ఎలా ఉందో చెప్తుంది ఇప్పుడు తినేసి. మనం చెప్పమా, ఎలా ఉంది టేస్ట్? సూపర్ గా ఉంది, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకేంటి మరి, మీరు కూడా ఎవరైనా తిన్నారా? చక్కెర పోసి తీసినట్టుంది కాయ. చాలా టేస్ట్ బాగుంది, టేస్ట్ గా. ఇప్పుడైతే మనం గంగయ్య అన్న తినేసి ఎలా ఉందో చెప్పబోతాడు. ఒకసారి చెప్పన్నా. కెమెరామెన్ గంగతో రాంబాబు ఎలా ఉంది టేస్ట్ చెప్పనా? చూడడానికి మీరు కాయగానే అనుకుంటా ఉంటారు, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఆల్రెడీ వాడు తినేసి ఇంకోటి రెండేది లేపుతున్నా. మొత్తం తినేసినాడు అడితే ఫుల్గా. ఓకే, టేస్ట్ ఎలా ఉంది? సూపర్గా ఉంది. అలాగే న్యాచురల్గా ఎదిగింది కాబట్టి ఏ మందులు గిందులు లేకుండా ఏ ఎరువులు లేకుండా ఎదిగింది కాబట్టి సూపర్ టేస్టీగా ఉంది. అలాగే మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి. న్యాచురల్గా ఏదన్నా ఈ పుచ్చకాయ కాకుండా ఏమన్నా న్యాచురల్గా మీ ఇంటి ఆవరణలోనే పండించి తింటుంటే కామెంట్ చేసేయండి. ఓకే, పండగ. ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే ఇప్పుడే వెళ్ళి ఈ సందీప్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ కూడా ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మా అన్న అయితే ఫుల్ డ్యాన్స్లో ఉన్నాడు ఈరోజు, ఎంజాయ్ మూమెంట్లో ఉన్నాడు మా అన్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ, బాయ్ గాయస్.